30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నేడు ఫలితం దక్కింది. కోట్ల గుండెల్లో ఊపిరిగా నింపుకున్న కల నేడు నెరవేరింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పునిచ్చింది. కులాల్లో ఉపకులాలను వర్గీకరించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ కోట్ల గుండెలను తాకే మాట చెప్పింది. సుప్రీం తీర్పుతో విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. 6:1 మెజారిటీతో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ కేసు నిన్న మొన్న మొదలైంది కాదు, దాదాపు 30 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం ఇది. కులాల వర్గీకరణ విషయంలో పంజాబ్ ప్రభుత్వం 2006లో కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50% వాల్మీకి, మజహబీ, సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యత కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. ఈ కేసులో ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసును కూడా ఉదాహరణగా తీసుకున్నారు. అప్పటి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభ్యులకు కాదని ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హర్యానా తమ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిల్ కూడా ఒకటి. ఈ పిటిషన్లను విచారించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఫిబ్రవరిలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.